రీసెంట్గా 130వ రాజ్యాంగ సవరణ బిల్ గురించి చర్చ జరుగుతోంది. దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించారు. సీఎం అయినా పీఎం అయినా ఎవరైనా సెంట్రల్ మినిస్టర్ అయినా స్టేట్ మినిస్టర్ అయినా 30 రోజుల పాటు కంటిన్యూస్గా జైల్లో ఉంటే వాళ్ళు ఆ పోస్ట్లో ఉండటానికి అర్హత కోల్పోతారనమాట. దీని గురించి చాలా రభస అవుతోంది చట్టసభల్లో. అయితే ఒక్కసారి మన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎంతమంది నేరస్తులు ఉన్నారు, ముఖ్యంగా సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ అంటే 5 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాల్లో ఆ ఛార్జెస్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చట్టసభల్లో ఈరోజు? అంతేకాకుండా అసలు నాన్ బెయిలబుల్ అఫెన్సెస్, సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఆల్మోస్ట్ అవన్నీ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉంటాయి అన్నమాట ఎక్కువగా. సో ఇవన్నీ ఎంతమంది ఉన్నారంటే ఒకసారి షాక్ తింటాం. ఇంతమంది నేరస్తుల్ని మనం ఎన్నుకుంటున్నామా? వీళ్ళపైన ఇంత పెద్ద పెద్ద ఛార్జెస్ ఉన్నాయా? ఒక 5, 6, 7 ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన వాళ్ళైతే చాలా మంది ఉన్నారు మన చట్టసభల్లో. దీనికి సంబంధించి ఒక డేటా ఒకసారి మనం చర్చించుకుంటే కనుక ఆన్ అన్ యావరేజ్ సగటున మన ఎంపీస్ ఎమ్మెల్యేస్లో 30% మంది సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నవాళ్లే. ప్రస్తుతం ఉన్న లోక్సభలో సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నవాళ్ళు దాదాపు 31% మంది ఎంపీస్ ఉన్నారు. అంటే ఉన్న ఎంపీస్లో లోక్సభలో 31% మంది పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే ఒకసారి మనం ఆలోచించాలి. అదేవిధంగా భారతదేశంలో ఉన్న రకరకాల రాష్ట్రాల్లో ఉన్న లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్న ఎమ్మెల్యేస్ 29% మంది ఉన్నారు. అంటే దాదాపు 1200 మంది ఎమ్మెల్యేస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి భారతదేశం మొత్తం కూడా. దీనికి సంబంధించి మనం చూస్తే కనుక అసలు ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీస్లో ఎక్కువ మంది పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి అంటే తెలంగాణ. 71% మంది తెలంగాణ నుంచి ఎన్నికైన ఎంపీస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. తెలంగాణ తర్వాత బీహార్ నుంచి ఎలక్ట్ అయిన ఎంపీస్ అంటే 48% మంది బీహార్ నుంచి ఎలక్ట్ అయిన ఎంపీస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అబ్జల్యూట్ నెంబర్స్ సంఖ్య పరంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీస్లో 34 మంది ఎంపీస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ఇకపై అబ్జల్యూట్ నెంబర్ ఉన్న పొలిటికల్ పార్టీస్ అంటే ఎక్కువ మంది ఎంపీస్ సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్న ఎంపీస్ ఏ పొలిటికల్ పార్టీలో ఉన్నారు అంటే బీజేపీ నుంచి ఎన్నికైన ఎంపీస్లో 26% మంది పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే దాదాపు 63 మంది పైన అనమాట. దాంతోపాటు కాంగ్రెస్లో చూస్తే 32 మంది ఎంపీస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. అంటే కాంగ్రెస్ ఎంపీలో 32% మంది అనమాట. తర్వాత ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నుంచి 4 ఎంపీస్ 4 పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఇకపోతే ఎమ్మెల్యేస్ విషయానికి వస్తే ఏ రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన ఎమ్మెల్యేస్లో 56% మంది పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ఫాలోడ్ బై తెలంగాణ. తర్వాత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేస్లో 50% మందిపై సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ఇకపోతే అబ్జల్యూట్ నెంబర్స్లో అంటే నెంబర్ పరంగా చూసుకుంటే యూపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేస్ అంటే దాదాపు 154 మంది పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయన్నమాట. ఇక రాష్ట్రాల్లో పార్టీల పరంగా చూసుకుంటే కనుక సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్న ఎమ్మెల్యేస్ మనం తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారనమాట 61% మంది. ఫాలోడ్ బై ఆర్జేడీ రాష్ట్రీయ జనతాదళ్ 62% మంది అనమాట. ఇక ఓవరాల్గా మొత్తం మీద ప్రెజెన్స్ చూసుకుంటే కనుక అంటే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేస్ అందరినీ చూసుకుంటే కనుక ఏ పొలిటికల్ పార్టీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేస్ పైన సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయంటే బీజేపీ అనమాట. ఫాలోడ్ బై కాంగ్రెస్. సో ఈ లెక్కను చూస్తే మనం నేర చరిత్ర కలవాళ్ళని, నేరారోపణ కలవాళ్ళని చాలా మందిని ఎన్నుకుంటున్నాం అనమాట. ఈ తప్పు రాజులదా ప్రజలదా అంటే ఖచ్చితంగా ప్రజలదే అని చెప్పాలి. అంటే యథా రాజా తదా ప్రజ అంటూ ఉంటాం కదా. అంటే మన స్టాండర్డ్ని బట్టి మన నాయకులను కూడా మనం ఎన్నుకుంటూ ఉంటాం.